ఈ వెహికల్ చూడండి చాలా బాగుంది. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, చాలా వరకు చాలా మంది అడిగే వెహికల్ ఎర్టిగా అండి. ఎర్టిగా అనేది ఎందువల్ల ఎర్టిగా అంటే, ఎర్టిగాకు ఉన్నంత డిమాండ్ అనేది ఏ వెహికల్కి ఉండదు. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. 2014 మోడల్ జడ్ఐ మీన్స్ టాప్ ఎండ్. దీంట్లో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, అలాయ్ వీల్స్ వస్తుంది, ఇన్బిల్ట్ స్టీరియో వస్తుంది, ఫాగ్ ల్యాంప్ వస్తుంది. దీనికి ఇన్బిల్ట్ స్టీరియో అయితే ఆయన టచ్ స్క్రీన్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడండి. ఇది 2014 మోడల్ జడ్ఐ. 1 lakh కిలోమీటర్స్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది. ఇది వచ్చేసి మనకు 7,80,000 కస్టమర్ చెప్తున్నాడు. అయితే మీరు కస్టమర్తో రేట్ బార్గెన్ చేసుకోవచ్చు. మీకు ఎర్టిగాకి ఎలా ఉంటుందంటే, ఎర్టిగాక్ అనేది చాలా అంటే చాలా డిమాండ్. ఇక్కడ రండి ఒకసారి, మీరు ఒకసారి చూడండి. ఇంటీరియర్ కానీ ఇది కానీ మెయింటెనెన్స్ సార్, ఇది డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ కానీ ఉంటుంది. మెయింటెనెన్స్ చూడండి, చాలా అంటే చాలా బాగా చేశాడు మెయింటెనెన్స్. మీకు చూడండి, దీంట్లో టచ్ స్క్రీన్ ఉంది, మీకు టచ్ స్క్రీన్ ఉంది సార్. దాని తర్వాత పవర్ స్టీరింగ్, 4 పవర్ విండో, ఏసీ, స్టీరియో, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇంకోటి ఏమంటే, ఎర్టిగాక్ అనేది దీనికి ఎందుకు అంత డిమాండ్ మార్కెట్లో ఉంటుందంటే సార్, ఇది చాలా కస్టమర్స్ అనేది మన దగ్గర వెహికల్ స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్ కానీ అడగడం జరుగుతుంది. అయితే చాలా కస్టమర్స్ అనేది ఇప్పుడు 4-5 lakhs అక్కడ వరకు పెడతారు సార్. అక్కడ పెట్టినప్పుడు స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ అరౌండ్గా మీకు 14 మోడల్ 15 మోడల్ ఇవి వస్తుంది. దానికన్నా చాలా వరకు ఏం చేస్తారంటే, అదే 1.2cc ఇంజినే ఉంటుంది ఇది. దానికన్నా ఇప్పుడు సపోజ్ 5 lakhs పెట్టేవాళ్ళు ఇంకొక 1 lakh పెట్టేసి ఎర్టిగా తీసుకుంటారు సార్. అదే 1.2cc ఇంజిన్ ఉంటుంది. దాని తర్వాత మీకు అదే మెయింటెనెన్స్. మారుతి అన్నాక ఇంక మెయింటెనెన్స్ తెలుసండి మీకు, 0 మెయింటెనెన్స్ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. అదే మెయింటెనెన్స్ వస్తుంది 0 మీకు. దాని తర్వాత మైలేజ్ కానీ అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది మీకు. సపోజ్ స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్ కానీ మీరు తీసుకుంటే గిన మీకు వచ్చేసి 5 సిట్టింగ్ మాత్రమే ఉంటుంది. డ్రైవర్ ప్లస్ 4 members కూర్చోవచ్చు. అయితే ఇది ఎర్టిగా ఏమంటే, ఎర్టిగాకి ఎందుకు అంత డిమాండ్ ఉంటుందంటే, మీరు ఇది వచ్చేసి 8 seater వెహికల్, 7+1 8 seater వెహికల్ ఇది. మీరు 5 members కూర్చునే దగ్గర 8 members కూర్చోవచ్చు. అలా మీకు అందుకే ఎర్టిగాక్ అనేది, సపోజ్ ఇన్ కేస్ పెద్ద ఫ్యామిలీ ఉంటే కన్నా ఎర్టిగా అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది సార్. అట్లా ఇంకా చూసారనుకోండి, మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ చూడండి, ఎంత అంటే ఎంత టోటల్గా అనేది ఫిల్ అయిపోయింది సార్. ఇంకా ఎలా ఉంటుందంటే, మీకు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు కానీ, క్రెటాల్ కానీ, బ్రిజాల్ కానీ, దాని తర్వాత వ్యాగనార్లు కానీ, దాని తర్వాత మీకు పోలోలు కానీ, స్విఫ్ట్ డిజైర్లు కానీ, i20 కానీ, i10లు కానీ, ఇంకా మీకు వర్నా ఫ్లూడికల్ కానీ, చిన్న వెహికల్స్లో చూసుకున్నారనుకోండి ఆల్టోలు, దాని తర్వాత జెనెస్టిలోలు, ఇవన్నీ చాలా అంటే చాలా వెహికల్స్ మన దగ్గర రొటేట్ అయితేనే ఉంటుంది. టోటల్ మన దగ్గర 320 వెహికల్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. మన దగ్గర ఏమంటే పర్ మంత్కి 100 to 150 వెహికల్స్ మేము ఈజీగా సేల్ చేస్తాం సార్. ఎందువల్ల అంటే, మనకి ఇంతకుముందు నేను చెప్పాను, ఇది వచ్చేసి మనకు యువర్ కార్ కాదు సార్, ఇంతకుముందు డాక్టర్ కార్స్ మంది. ఈ డాక్టర్ కార్స్ అనేది పేరు అనేది యువర్ కార్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఇంకా మీకు అందుకే మన దగ్గర ఏమంటే సేల్ కస్టమర్స్ కానీ, ఎందుకు అంటే మీరు ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఇంతకుముందు కస్టమర్స్ తీసుకుంటారు, చాలా మంది డాక్టర్ కార్స్లో తీసుకుంటారు. అలాంటి కస్టమర్సే మన దగ్గరికి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి పర్చేస్ తీసుకొని పోతారు. ఎందుకు మన తిరుపతి నుంచి కస్టమర్స్ వస్తారు, కర్నూలు నుంచి కస్టమర్స్ వచ్చారు, చాలా వరకు చాలా మంది తీసుకొని వెళ్ళిపోయారు సార్. అలా ఏమి ఉండదు. మన దగ్గర వెహికల్ ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారంటే, యాక్చువల్లీ నా పేరు ఆంటోనీ అండి. నేను సేల్స్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎందువల్ల అంటే, నాకు ఓన్లీ రెఫరెన్స్ అండి. రెఫరెన్స్ మీన్స్ ఎందువల్ల రెఫరెన్స్ అంటే, ఒక కస్టమర్ వస్తే ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఇన్ని వెహికల్స్ ఉంటాయి. ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు ఏ వెహికల్ ఎలా ఉంది, ఏ వెహికల్ కస్టమర్కి, ఏ వెహికల్ కండిషన్, టోటల్ కండిషన్లో ఉంది. ఏమంటే చెప్పాను కదా, సెకండ్ హ్యాండ్ అనేది చిన్న వర్క్స్ ఉంటాయి. ఏ వెహికల్ ఏ కండిషన్లో ఉంది కస్టమర్కి ఇప్పిస్తే గిన, ఇప్పుడు మనం కస్టమర్స్ అనేది ఎంతో కష్టపడి ఎంతో అమౌంట్ రూపాయి కూడబెట్టుకొని తీసుకునే వాళ్ళే సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అందువల్ల మేమేమంటే కస్టమర్కి ఏ బండ్లు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టోటల్ కస్టమర్ ఏ వెహికల్ ఎలా ఉందో అవన్నీ మేము తరోగా మేము కస్టమర్స్ చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఆ పర్ఫెక్ట్గా ఎలా ఉందో, ఆ వెహికల్ కండిషన్ ఎలా ఉందో, నేను చెప్పాను కదా సార్, మీరు వచ్చి నన్ను కలవండి. మీకు కావాలనుకుంటే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఒక 4-5 వెహికల్స్ మీకు చూపిస్తాను. ఆ 4-5 వెహికల్స్ మీరు ఎక్కడన్నా చెక్ చేయించుకోండి. వెహికల్ పర్ఫెక్ట్ లేకపోతే నన్ను అడగండి. మీరు అదంతా మేము చెక్ చేసి దాని తర్వాత సర్టిఫైతేనే మనం ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది సార్. అట్లా ఉంటుంది.